ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం లబ్ధిదారులకు శుభవార్త. పాఠశాల విద్యార్థి తల్లుల ఖాతాలో ఆర్థిక సహాయాన్ని జమ చేసేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకారం జూలై 10వ తేదీన అర్హులైన తల్లుల బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేయనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఈ పథకాన్ని అమలు చేయడం ద్వారా విద్యార్థులకు వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుంది. ఒక్కో విద్యార్థికి ఏటా 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తుంది. అందులో 13,000 రూపాయలు నేరుగా తల్లుల ఖాతాలో జమ కానున్నాయి. గతంతో పోలిస్తే ఈ ఏడాది ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే వారందరికీ ఈ పథకం వర్తింపజేస్తున్నారు. ఒక్కొక్క విద్యార్థికి 15,000, మిగిలిన 2,000 ఆయా పాఠశాల అభివృద్ధి, నిర్వహణ మరియు పారిశుద్ధ్య పనుల కోసం ప్రభుత్వం కేటాయిస్తుంది. నిధులు ఎటువంటి ఆటంకం లేకుండా నేరుగా మీ ఖాతాలో చేరాలంటే లబ్ధిదారులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెప్పుకొచ్చారు. మీ బ్యాంక్ ఖాతాకు సంబంధించి ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి. మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి. ఒకవేళ నిధుల జమలో ఏమైనా డౌట్స్ ఉంటే లబ్ధిదారులు తమ సమీపంలో ఉన్న గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లి వివరాలను సరిచూసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల తల్లులకు ఈ ఆర్థిక సాయం ఎంతో ఊరటనిస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. జూలై 10న నిధులు విడుదల కానున్న నేపథ్యంలో అధికారులు ఎప్పటికే బ్యాంకింగ్ విభాగాలతో సమన్వయం చేసుకుంటున్నారు.